దప్పికొన్నారా? అయిందా? ఏం తాగారు? స్ప్రైటా? మరి మీ దాహానికి దప్పికొన్నారు, మీరు స్ప్రైట్ తాగారు. ప్రభు యేసుక్రీస్తు వారి దప్పితే ఆత్మల దాహం. మరి ఆత్మల దాహం కావాలంటే ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా ఈ దినాన మందిరానికి వచ్చి చక్కగా మీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుడు బహుగా మిమ్మల్ని వాడుకున్న విధానాలను బట్టి, అమ్మ మీరు కూడా సిస్టర్ గారు వచ్చే ఏటికల్లా నిలవబడి మాట చెప్పాలి. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోదు గాక. ప్రభువు మీకు మారు మనసును కలుగు చేసి దేవుడు అనేక రకములైన ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపి మీకు బాప్తిస్మములోకి నడిపించును గాక. బాప్తిస్మం తీసుకున్న వారిని మాట్లాడడానికి యోగ్యం, బాప్తిస్మం తీసుకున్న వారే మాటలు చెప్పడానికి దేవుడు అనుమతినిస్తాడు. కనుక మనందరం కూడా ఆ దప్పి పొందాం, బాప్తిస్మం తీసుకునేటువంటి దప్పి పొందాం. అనేక ఆత్మలను దేవుని సన్నిధానానికి నడిపించేటువంటి దప్పి పొందాం. అనేక మంది నశించిపోకుండా ఉండటానికి కావలసినటువంటి దప్పి పొందాం. ప్రభు దప్పిక కూడా అదే. ప్రభువు మనల్ని ఏర్పరచుకొని ఆయన ముందుకు నడిపిస్తున్నాడు అంటే ఆయన దాహం అది. ఏం దాహం? ఆయన దాహం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటా ఉంది. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము సువార్త ముగ్గురే చదివిస్తా 9వ వచనం ఏంటి? ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయస్త్రీవైన నన్ను దాహం నిక్కమని ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పు. ఏదైనగా యూదుడు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహం నిక్కమని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎదిగి ఉంటే నీవు ఆయనను అడుగు, ఆయన నీకు దేవుడు ఇచ్చిందని ఆమెతో చెప్పింది. అప్పుడు స్త్రీ, అయ్యా వారిలో చేతుకుంటూ నీకేమీ లేదే, ఆ దేవధర్మలు ఎలాగో నీకు తెలుపును. నాన్నను తన కుమారులను వధువులను ఈ బావి నీరు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. ప్రభు వారు ఆ బావి దగ్గర కూర్చొన్నారు. అమ్మా నాకు దాహం ఇవ్వవా? దాహం అవుతుందమ్మా, నాకు దాహం ఇవ్వ అంటే ఆమె చూసింది. ఇతను యూదుడు లాగా ఉన్నాడు, యూదులకి మాకు సాంగత్యం ఏమిటి, మేము లోకస్తులం కదా అనగా యూదులకి సమరయులకి మధ్య వ్యత్యాసం ఉంది. అంటే వీరు వారికి సాంగత్యం లేదు. అంటే వారు ధర్మశాస్త్రానికి నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు, బోధకులు ఉన్నటువంటి స్థానంలో ఉండేవారు. మేము పాపులం కదా, అన్యులం కదా, అన్యులను వారు దరి చేర్చుకోరు కదా. మరి ఈయనేంటి మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికమ్మా యూదుడని భేదం లేదు, మా లోకస్తుడని భేదం లేదు. ఆయన వచ్చినదే నశించిపోయిన దానిని వెతికి రక్షించుడు కొరకు ప్రభువు మన కొరకు వచ్చినాడు. ఆయనకు దాహం ఏమిటి? అదే ఆయన దాహం. ఏమిటి ఆయన దాహం? నశించిపోతున్నటువంటి దాన్ని. ఆమె నశించిపోతున్నదని ప్రభు ఎరుగున్నాడు. అందుకే లోకంలో ఉండేటువంటి ఆమె దేవుని పాత్ర కావాలని అనుకున్నాడు. పాపిష్టి జీవితం జీవిస్తున్నటువంటి ఆమె దేవునికి అవసరమైంది. దేవుని ద్వారా ఆమె రక్షించబడి అనేకులను రక్షించడానికి పాత్రగా దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. సహోదరి సహోదరులారా వింటున్నారా? అమ్మ ఒకనాటికి మీరు కూడా దేవుడి సొంత రక్షకులుగా అంగీకరించి అనేక మందిని దేవుడి సన్నిధానానికి పిలుచుకొని వచ్చినాడులా మీరు కూడా ఏమవుతారమ్మా? అనేక మందికి సువార్త చెప్పేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక ఉండేటువంటి పాపపు జీవితంలో ఉండేటువంటి ఈమె ఈ ఒక్కటే ఊర్లో జనానందరినీ పిలుచుకొని వచ్చింది. ఎక్కడికి వచ్చిందమ్మా? ఊర్లో జనానందరినీ పిలుచుకొని ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. మరి నీ దాహం ఏమిటి? నువ్వు పిలుచుకొని వస్తున్నావా? నువ్వు వెలిగించబడ్డావు, అనేక మందిని వెలిగిస్తున్నావా? సహోదరి సహోదరుడా, మనందరం కూడా ఒకరిని తీసుకొని వస్తా ఉంటే ఏమవుతుందమ్మా? నువ్వు నక్షత్రము వలె ప్రకాశిస్తావు. ఎవరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను ఎవరు త్రిప్పుదురో వారు ఆకాశ నక్షత్రంలో వలె ఏమవుతారమ్మా? ప్రకాశిస్తారు. నీతి మార్గం ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గము. లోకంలో నుంచి పట్టుకుని వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టినట్లయితే నీవు ఆకాశ నక్షత్రం వలె ప్రకాశిస్తావు. నువ్వు వెలగటమే కాదు, అనేక మందిని వెలిగించాలని ప్రభువు దప్పికొంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆకలి కొడుకొని ఉన్నాడు. ఆయన ఆకలి కొనటమంటే ఏమిటి? దప్పిక, ఆకలి. మనకైతే శారీరకమైనటువంటి దప్పిక ఉంటుంది. ప్రభువు అయితే
అనేక ఆత్మను రక్షించాలనే దప్పిక. ఆహారం అయినది. ఏం ఆహారం అయినది ఆయనకి? 34వ వచనం, 4 అంటే 34వ వచనం. ఎవరైనా తీసుకున్న వారే చదివి సహాయం చేయాలి. పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని సుఖపరచుటకు నాకు ఆహారమైనది. యేసు వారిని చూచి నన్ను పంపి వాని చిత్తము నెరవేర్చుటకు. ఎవరి చిత్తమమ్మా? తండ్రి చిత్తమును నెరవేర్చుట ఆయనకి ఆహారం. అయ్యా, తండ్రి చిత్తం నెరవేర్చడం ప్రభు యేసుక్రీస్తు వారికి ఆహారమైనది. ఏమంటున్నారు? పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని సుఖపరచుటకు నాకు ఆహారమైనది. ఇంకా ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉంటుంది. ఆ సమరేసి ఊరిలోైన నీవు ఒక్క నిమిషం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నా 8వ వచనంలో ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉంటుంది. ఆహారం తేవడానికి ఎక్కడికి వెళ్ళారు? ఊరిలోకి వెళ్ళారు. ఊరిలోకి వెళ్ళిన తర్వాత 30వ వచనం చదవండమ్మా. ఆయన యొద్దకు వచ్చి చుంటిది. భోజనము చేయమని ఆయనను వేడుకొనిది. అందుకు ఆయన తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఎత్తినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకుని వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకు ఆయన పని నాకు ఆహారమై ఉన్నది. దేవుడు ఊళ్ళోకి వెళ్ళాడు. ఆ శిష్యులు ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఆహారం తీసుకొస్తాను ప్రభు, ఈ బావి దగ్గర ఉండు ప్రభు నువ్వు, నేను వెళ్తున్నాను అని ఆయన ఆహారం తీసుకోవడానికి శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారు. ఆహారం కొనుక్కొని ఆయన ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గర రాగానే, ప్రభు ఆహారం తిను ప్రభు, మేము ఊళ్ళోకి వెళ్ళి మీ కొరకు ఆహారం తీసుకొచ్చామంటే, నేను ఆహారం నా పని భోజనం చేశాను. ఏం భోజనం చేశారు? ఆమెకు సువార్త అందించటమే ఆయన భోజనం. తండ్రి తను పంపించిన పని నెరవేర్చడమే నాకు ఆహారమైనది. ఆయన పని, నాకు ఇచ్చిన పనిని తుదముట్టించడమే ఆహారమైనది. నీకు దేవుడు ఈ దినాన ఏ పని ఇచ్చి ఉన్నాడో ఆ పని నీవు తుదముట్టించడమే నీకు ఆహారం. దేవుని పని చేయడమే నీకు ఆహారము, దప్పిక. ఈ దప్పిక ఆహారము ఎక్కడి నుంచి వస్తుంది? నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వెప్పుడు పడేక దప్పికొనవు. వాక్యమనే నీటిని నీకు వాక్యము ద్వారా నువ్వు పొందుకుంటున్నావు, ఎప్పుడు దప్పికను. ఎందుకంటే నిన్ను దాహము లేకుండా నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది దప్పిక? ఎక్కడి నుంచి వస్తుంది జీవము ఉండేటువంటి దప్పిక? ఈ దప్పిక మీకు ఎక్కడి నుంచి తీరుస్తుంది? దప్పిక లోకంలో ఉండేటువంటి నీరు త్రాగితే మరలా దప్పికొంటావు కదా. ప్రభువు ఇచ్చినటువంటి నీరు నీవు త్రాగితే దప్పికొనవు. ఈ దప్పిక ఎక్కడి నుంచి? ఈ దాహం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జీవజల ఊటలు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకటన గ్రంథం 22:1 వచనం చదువుతున్నాం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి వస్తున్నాయి. ఈ జీవజలపు నది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? దేవుని సింహాసనం నుంచి వస్తా ఉంది. ఈ జీవజలపు నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనములో నుంచి ఆ జీవజల నది బయలుదేరుతా ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, నేనిచ్చిన నీరు నీవు త్రాగితే, అంటే ఆయన జీవం, ఆయన జలం నా సింహాసనం నుంచి ప్రవహిస్తున్నటువంటి ఈ జలం నీవు తాగితే ఇక్కడికి ఎప్పుడు భక్తులు. భూలోకంలో భూ సంబంధమైనటువంటి నీరు నువ్వు ఎన్నిసార్లు తాగిన మరలా దప్పుకుంటావు. అయితే నేను ఇచ్చిన జీవజలం పరలోకం నుంచి వచ్చిన జీవజలం, ఆయన సింహాసనం నుంచి తెలుగు దేవుడి వద్దయో గొర్రె పిల్లల వద్ద జీవజలమును తాగినట్టయితే ఇక జీవితంలో దప్పికొనం. దేవుని కార్యములు చేస్తారు, నిత్య జీవం వస్తుంది. ఎవరైనా క్రీస్తు యేసునందు వారి నూతన సృష్టి, వారి జీవజలం తాగిన నూతనమైనటువంటి సృష్టిగా దేవుడి నిన్ను మలుస్తారు. ఈ మాటలు మనకి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక